జై శ్రీరామ్. నమో కనకదుర్గ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెల మాస ఫలితాలు 2024 సంవత్సరంలో మే నెల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెట్టబోతోంది? గోచర గ్రహస్థితుల సంచారం ఎలా ఉంది? అన్నిటికంటే ముందుగా ప్రథమంగా అన్ని రాశుల్లో ప్రథమ రాశి అయిన మేషరాశిలో రవి శుక్రుల సంచారం జరుగుతూ ఉంది. అలాగే వృషభ రాశిలో గురు భగవానుడి సంచారం జరుగుతుంది. మేషరాశిలో ఉన్న రవి సూర్యనారాయణమూర్తి మే 15వ తారీఖు నుంచి మేషరాశిలోంచి వృషభ రాశిలోకి వెళ్తూ ఉన్నారు. కన్యా రాశిలో కేతు భగవానుడి సంచారం, శనైశ్వరుడి సంచారం కుంభరాశిలో, అలాగే మనకి మీనరాశిలో కుజుడు, బుధుడు, రాహువు వీళ్ళ ముగ్గురు సంచారం జరుగుతూ ఉంది. బుధుడు 11వ తారీఖు నుంచి మీనరాశి నుంచి మేషరాశిలోకి వస్తాడు. శుక్రుడు కూడా ఈ నెల 20వ తారీఖు నుంచి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వెళ్తాడు. అంటే ఆయన స్వస్థానానికి ఆయన వెళ్తూ ఉన్నారు. అక్కడ గురు భగవానుడికి ఆతిథ్యం ఇవ్వడానికన్నా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడే కదా గురు భగవాను ఈ నెలలోనే కదా వచ్చింది. గురు భగవానుడికి ఆతిథ్యం ఇవ్వడానికి ఆయన రాశిలోకి వెళ్ళాడు. ఇది ఒక మంచి శుభ పరిణామము. అక్కడ సూర్యనారాయణమూర్తి కూడా ఈ మాసం మధ్యలో రావడము, 20వ తారీఖు నుంచి శుక్రుడు కలవడము, ఇదంతా చాలా మంచి శుభ పరిణామాలకి అంటే ఇది శుభగ్రహ స్థితి అని చెప్పాలి. ఈ శుభగ్రహ స్థితి ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితం ఇస్తుంది, ఈ విషయం మనం చూద్దాము. అయితే ఈ విషయం చూడటానికి ముందుగా ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి. ఆ విషయం ఏంటంటే రవి, గురు, శుక్రులు వీళ్ళ ముగ్గురు కలిసి కాలపురుషుడు కుండలిలోంచి 2వ స్థానమైన వృషభ రాశిలో సంచారం. ఇప్పుడు శుక్రుడి రాశి అయిన తులారాశిలో సూర్యనారాయణమూర్తి నీచ పొందుతాడు. అలాగే గురు భగవానుడి యొక్క రాశి అయిన మీనరాశిలో శుక్ర భగవానుడు వృత్తి పొందుతాడు. ఇక్కడ చూసారు ఆ కాంబినేషన్ ఎలా ఉందో. రవి, గురుడు, శుక్రుడు. గురు భగవానుడి రాశిలోనేమో శుక్ర భగవానుడు ఉచ్చ పొందుతాడు. శుక్ర భగవానుడు రాశిలోనేమో సూర్యనారాయణమూర్తి నీచ పొందుతాడు. సో ఇప్పుడు ఈ కాంబినేషన్ అనేది చాలా ఫలితాన్ని మనందరికీ సూచిస్తుంది ఈ మాసము. ఆ ఫలితాలు ఏంటో మనం చూద్దాము. అయితే ఈ ఫలితాల నుంచి ఒకవేళ అడ్వర్స్ రిజల్ట్స్ ఉంటే వాటి నుంచి అడ్వర్స్ రిజల్ట్స్ అని కాకపోయినా మంచి రిజల్ట్స్ అయినా ఒకవేళ జన్మజాతకం సహకారంగా లేకపోతే పూర్తిగా అందుకోలేరు. కాబట్టి అందుకోవడానికి ఏం పరిహారం చేయాలో అది కూడా మనం చివరిలో తెలుసుకుందాము. ఇవి ఇప్పుడు ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితులు. ఇప్పుడు మనం ఫలితాలు తెలుసుకున్నాం. ఈ గోచర గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెట్టబోతూ ఉంది, ఈ విషయాన్ని ఈ తదితర అంశాన్ని మనం తెలుసుకుందాం. మేషరాశిలో పుట్టిన వారికి ఈ మాసం అంతా కూడా చాలా బాగా ఉంటుంది. ఆర్థికంగా కొంచెం వెసులుబాటు కలిగే మాసము. ఆర్థిక వనరులు బాగా పెరుగుతాయి. అంటే ఇన్కమ్ సోర్సెస్ బాగా ఇంక్రీజ్ అవుతాయి. మీకు మౌత్ పబ్లిసిటీ ద్వారా మీ గురించి చాలామంది మంచి ప్రాపగండా చేస్తారు. బ్యాడ్ ప్రాపగండా బదులు మంచి ప్రాపగండా చేస్తారు. అది మీకు చాలా సంతోషాన్ని కూడా కలిగిస్తుంది. ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. మీరు బీపీ రిలేటెడ్ ఇష్యూస్ తోటి ఇబ్బంది పడుతూ ఉన్నా, లేదా మీ పిల్లలు ఏమన్నా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా వాటి నుంచి బయటికి రావడానికి ఈ మాసం చాలా చక్కటి అనుకూలతల్ని మీకు కలిగిస్తూ ఉంది. అలాగే ఈ మాసం అంతా కూడా మీరు అందరితోటి చాలా చక్కగా కలిసిపోతారు. అంటే ఎలాంటి ఈగో ఇలాంటివి ఏమీ లేకుండా, అంటే ఈగో ఉందని కాదు, అసలు ఏదైనా కూడా చాలా బాగా మీకు ఇష్టమైన వాళ్ళని కాదు, మీకు ఇష్టమైన వాళ్ళని కాదు, అందరితో చాలా బాగా మాట్లాడతారు. కొంత మీరు కూడా ఆశ్చర్యపోతారు. అంటే ఇన్నాళ్ళు మీరు కొంచెం ఒకవేళ ఇంట్రోవర్ట్గా ఉన్న పర్సన్ అయినా సరే ఈ మాసం మీకు తెలియకుండానే గ్రహస్థితులు మిమ్మల్ని మాట్లాడింప చేస్తాయి. ఎందుకంటే ద్వితీయ స్థానం కాబట్టి డబ్బులు రూట్ అవ్వాలంటే మీరు ఎక్కువ మాట్లాడాలి. ఎప్పుడు కూడా మీరు మాట్లాడకుండా ఎక్కువ సైలెంట్గా ఉండడం మేషరాశి వాళ్ళకి అసలు మంచిది కాదు. అవతల వాళ్ళు అంటే రెస్పాండ్ అయ్యే దాని విధానాన్ని బట్టి మాట్లాడాలి. అది కూడా ఎప్పుడైనా మేషరాశి వాళ్ళు చాలా సౌమ్యంగా మాట్లాడాలి. మాట్లాడితేనే వాళ్ళకి ఆదాయంగా బాగా ఉంటుంది. ఒకవేళ మీ జన్మజాతకంలో గ్రహస్థితులు అనుకూలంగా లేకపోతే ఎప్పుడు నిష్ఠూరాలాడుతూ ఒకళ్ళని కొట్టినట్టు మాట్లాడితే మీ ఆదాయం పరంగా కూడా అలానే దెబ్బతింటూ ఉంటుంది. ఇది ఒకటి మీరు క్యాలిక్యులేట్ చేసుకుని. ఎందుకంటే ఉత్తగా ఇది మేషరాశికి నేను చెప్పట్లేదు. అక్కడున్న మీ జన్మగ్రహ స్థితుల్లో అలాంటిది కుజుడు పాడైపోయి ఉంటే డెఫినెట్గా మీరు పరుషంగా మాట్లాడతారు, లేదా అవతల వాళ్ళకి హర్టింగ్గా ఉంటాయి మీ మాటలు.
కొంచెం నిష్ఠూరాలు ఇలాంటివన్నీ ఉంటాయి. ఒకవేళ కుజుడు మీ దాంట్లో బాగున్నాడు అనుకోండి, మీ అంత పీపుల్ ప్లీజర్ కూడా ఎవరు ఉండరు, చాలా బాగా మాట్లాడతారు. సో ఒకవేళ మీరు ఏ కోవలోకి చెందిన వాళ్ళే చూసుకొని ఈ మాసం చాలా అదుపులో చేసుకుంటారు. మీకు తెలియకుండానే మీకు అదుపు అయిపోతుంది అది. ఎందుకంటే ఈ మాసం గోచర గ్రహస్థితులు ధనాన్ని అందిస్తున్నాయి కాబట్టి అవి అందుకోవడానికి మీకు ఎలా ఉంటే మీరు అవి అందుకోగలుగుతారో అలా చేస్తుంది. బట్ జనరల్గా కూడా మేషరాశిలో పుట్టిన వాళ్ళు మాట విషయంలో చాలా క్యాలిక్యులేటెడ్గా ఉండాలి. పొరపాటున కూడా ఎవరిని హర్టింగ్గా మాట్లాడకూడదు. ఇదొకటి మెయింటైన్ చేస్తే చాలా బాగా ఉంటుంది. ఆల్రెడీ మెయింటైన్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎవరికైతే కుజుడు వాళ్ళ రాష్ట్రాధిపతి పాడైపోయి ఉంటారు, అంటే కర్కాటక రాశిలో కుజుడు ఉన్నా, లేకపోతే కనుక అంటే అనుకూలమైన కాని ప్రదేశాల్లో కుజుడు ఉంటే కనుక డెఫినెట్గా కొంచెం ఇబ్బందులు వచ్చేస్తాయి మీ లగ్నాన్ని అనుసరించి కూడా. అందువల్ల ఈ ఒక చిన్న టిప్పు పాటిస్తే చాలా బాగా ఉంటుంది. ఇంకా ఈ వారము మేషరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కమ్యూనికేటివ్ రిలేషన్ చాలా బాగా ఉంటుంది కాబట్టి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఇద్దరికీ కూడా ఇందులోనే మనకి కవర్ అయిపోయింది. చాలా బాగా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు మీరు కనుక స్పీచెస్ ఇచ్చేవాళ్ళైతే చాలా బాగా ఉంటుంది. కంటెంట్ రైటర్స్ అయినా కూడా మీకు చాలా బాగా ఉంటుంది. అలాగే ఏదైనా పబ్లిక్ ప్లాట్ఫామ్లో మీరు రూల్ చేస్తూ ఉన్నా కూడా మీకు ఈ మాసం చాలా చక్కటి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్పే విధంగా కొన్ని పరిస్థితులు ఈ మాసంలో మీకు చోటు చేసుకుంటే, మీరు పబ్లిక్ మీడియాలో ఉంటే కనుక. అలాగే మీరు ఈ మాసంలో ఆరోగ్యపరంగా చాలా బాగా ఉంటుంది. మెయిన్ ఫైనాన్షియల్గా కొంచెం బాగా స్ట్రాంగ్ అవ్వడానికి చాలా చక్కటి అవకాశాలు ఉన్నాయండి ఈ వారం, ఈ మాసము మేషరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. ఇవి ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మేషరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. ఇప్పుడు పరిహారం చూద్దాము. ఈ పరిహారం ఏంటంటే, ఈ మాసం అంతా కూడా మనకి 15వ తారీఖు నుంచి వృషభ రాశిలోకి సూర్యనారాయణమూర్తి, 20వ తారీఖు నుంచి శుక్రుడు గురుడితోటి కంజాయిన్ అవుతూ ఉన్నారు. మొదట్లో మనం చూసాం కదా, వీళ్ళ ముగ్గురు కలయిక విశేషం అని చెప్పి. సో ఇప్పుడు దీన్ని మనం ఒడిసి పట్టుకోవడానికి, ఇది ఇచ్చే అడ్వర్స్ రిజల్ట్స్ నుంచి తప్పించుకోవడానికి, అలాగే ఈ యోగము ఇచ్చే 3 గ్రహాలు కలవడం అంటే ఒక యోగం, ఇచ్చే యోగాన్ని ఒడిసి పట్టుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. గోసేవ చేయడం చాలా ఉత్తమం ఈ మాసం అంతా కూడా. ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే గోమాత 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 అని మనసులో స్మరించుకోవడము. అలాగే మీరు స్నానం చేసిన తర్వాత గోశాలలకు వెళ్ళి గోవుకి ఏదో ఒకటి తినిపించడం. మీ ఇంటి దగ్గర గోవులు వచ్చాయి అంటే ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి వర్తిస్తుంది. గోవులు వచ్చాయంటే వాటికి ఏదో ఒక ఆహారం పెడితే చాలా మంచిది. ఈ వారం మీరు పెట్టే ఆహారము సాక్షాత్తు గోవుల ద్వారా దేవతలు తీసుకుంటారని చెప్పి అర్థము. ఏదైనా హోమాలు చేయించుకుంటే చాలా మంచిది ఈ వారము. ఈ మాసము ఏదైనా ఒక హోమం చేయించుకుంటే మంచిది. అలాగే ఈ మాసంలో పితృ కార్యక్రమాలు చేయించుకుంటే, సూర్యనారాయణమూర్తి పితృకారకుడు, ఈ మాసంలో పితృ కార్యక్రమాలు చేస్తే చాలా మంచిది. పితృదేవతలు ఆశీస్సులు చక్కగా అందే శుభ సమయంలో మనందరం ఉన్నాము. అందువల్ల పితృ కార్యక్రమాలు చక్కగా మీరు చేయించినా సరే, లేదా మీ తరఫున ఎవరైనా చేయిస్తానన్నా వాళ్ళతోటైనా సరే మీరు చేయించుకుంటే కనుక చాలా అంటే చాలా చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. కాలపురుషుడు కుండలిలో ద్వితీయ స్థానం అంటే ధనస్థానంలో శుక్ర భగవానుడు రాష్ట్రాధిపతి ఉన్నాడు. అలాగే డబ్బులనిచ్చే దాత గురు భగవానుడు ఉన్నాడు. అంటే అదృష్టం, లక్ అంటారు కదా, లక్కనిచ్చే దాత గురు భగవానుడు ఉన్నాడు. ఐశ్వర్యాన్ని కూడా సూర్యనారాయణమూర్తి ప్రసాదిస్తాడు. సత్రాజిత్తుకి ఎలాగైతే సమంతకు మనని ప్రసాదించాడో అలా ఆయన మనం ఎలా ఆరాధిస్తే అలా మనకి ఫలితాలు ఇస్తారు. అలాంటి సూర్యనారాయణమూర్తి కూడా వృషభ రాశిలో ఉండడం వల్ల పితృ కార్యక్రమాలు విరివిగా చేయాలి. మీరు చేయలేకపోయినా మీకు తెలిసిన వాళ్ళు చేయిస్తుంటే చేయించండి. అలాగే గోసేవ చేయండి. గోమాతకి ఏదైనా పెట్టడానికి ప్రయత్నించండి. గోమాత 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 అనే రోజు లేవగానే ఉదయం 3 సార్లు అనుకోండి. అలాగే దాంతోపాటు ఈ మాసం అంతా కూడా శ్రీ సూక్తం వినండి. రోజు కనీసం ఇంట్లో 3 సార్లు. మీరు యూట్యూబ్లో వింటారా, ఎలాగైనా సరే ఒక 3 సార్లు శ్రీ సూక్తం వినడానికి ప్రయత్నించండి. ఇవన్నీ కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి లక్ష్మీ కటాక్షాన్ని తెచ్చిపెట్టే పరిహారాలు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా అన్నీ చేయడానికి ప్రయత్నించండి, లేదా కనీసం వీటిలో ఏదో ఒకటన్నా చేయడానికి ప్రయత్నించండి. తద్వారా చక్కగా లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు, ఆ లక్ష్మీ అమ్మవారి శ్రీలక్ష్మీ అమ్మవారి కటాక్షం అందుకోండి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.